ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ బాధితం. అంతిమ భాగం. బ్రహ్మహత్యాపాతకం చేస్తే క్షయరోగం వస్తుందంటారు. దీనికి ప్రాయశ్చిత్తంగా 12 సంవత్సరాల వ్రతం ఉంది. వాతగుల్మానికి 6 ఏళ్ల వ్రతం. హరిద్రోహానికి ఫలంగా జరోదరం సంక్రమిస్తుంది. ఇది చాలా కఠినమైన రోగం. దీనికి 12 ఏళ్ల వ్రతమే ప్రాయశ్చిత్తం. ఇవి 3 ఇతన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన రోగాలు. భగంధరం, దీనికి 3 ఏళ్ల వ్రతం ప్రాయశ్చిత్తం. ఈ వ్రతాలన్నింటినీ ఒకేసారి ప్రారంభించవచ్చు. సగంలోకి వచ్చేసరికి రోగాలు సగం తగ్గుతాయి. పూర్తిగా వ్రతాల సమాప్తి అయ్యేసరికి రోగాలు నయమవుతాయి. విష్ణుదత్తుడు చెప్పిన దానికి అందరూ అంగీకరించారు. సుమేధకు సహకరిస్తామని మాట ఇచ్చారు. ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణ మొదలుపెట్టింది. ఆ రోజే కొంచెం గుణం కనపడింది. 3 ఏళ్ళయ్యేసరికి పూర్తిగా భగంధరం తగ్గిపోయింది. 6 ఏళ్ళయ్యేసరికి వాతగుల్మం అంతరించిపోయింది. 12 ఏళ్లకి క్షయ జలోదరాలు పూర్తిగా తగ్గిపోయి పీడాతురుడు కోలుకున్నాడు. అతని ముఖంలో తేజస్సు కనిపించింది. విష్ణుదత్తుడు అప్పుడప్పుడు వచ్చి ఏవో రసగుళికలు ఇస్తూ ఉండేవాడు. వాటితో దీర్ఘజ్వరము, అతిసారము కూడా ఉపశమించాయి. అంతా కుదుటపడిందని వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వచ్చాడు. పీడాతురుడి హృదయం మీద తన చెయ్యి ఆంచి ఆనాడు దత్తస్వామి తనకు ఉపదేశించిన మహామంత్రం జపించాడు. పీడాతురుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో లేచి కూర్చున్నాడు. వారింట ధనధాన్య సమృద్ధి ఏర్పడింది. దంపతుల మనస్సులో హరిభక్తి కుదురుకొంది. సాటి విప్రులతో గోష్ఠీ కార్యక్రమాలతో హాయిగా గడిపాడు. ఆ దంపతులు విష్ణుదత్తుడిని కన్న తండ్రిలా చూసుకున్నారు. విష్ణుదత్తుడు వారి పట్ల అలాంటి ప్రేమనే చూపించాడు. 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ మర్నాటి ఉదయం నూతన వస్త్రాలతో, పూలదండలతో విష్ణుదత్తుడిని పూజించి ఆ దంపతులు ఆశీస్సులు అందుకొని ప్రేమగా, ఆర్ద్రంగా వీడ్కోలు పలికారు. విష్ణుదత్తుడు సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు. మళ్ళీ ఎప్పటిలాగానే తన దైనందిన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి మంచి పనులు ఇతడు ఇంకా చాలా చేశాడు. దత్తుడి అనుగ్రహం వల్ల విష్ణుదత్తుడిలో అభిమానం కానీ, అహంకారం కానీ ఏనాడూ ప్రవేశింపలేదు. మంత్రశక్తితో అద్భుతాలు చేయగలిగినా అతడు అలా చేయలేదు. తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. లోకంలో స్థిరపడిన పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తింపలేదు. శాస్త్ర ప్రకారం ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయని, సత్కర్మాచరణమే అన్నింటికీ ఉత్తమోత్తమని లోకులు గుర్తించేటట్లు చేశాడే తప్ప తన మహిమను చాటుకునే ప్రయత్నం ఏమాత్రమూ విష్ణుదత్తుడు చేయలేదు. దేవేంద్ర, నేను రచించి శిష్యులకు బోధిస్తున్న ఈ ఆయుర్వేద మంత్రతంత్ర శాస్త్రాలు, సంగీత నృత్యాది కళలు ఇవన్నీ పరంపరగా దైవభక్తిని ప్రోగు చేసేవేనని, అవిద్యను నశింపజేసేవేనని ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఇవి భోగపరాలు కావు.
మోహకారకాలు అంతకంటే కావు. ఇవి అర్థ సంపాదన పరాలు కావు. శత్రువులను చంపడానికో, అభిచార క్రియలు అంటే చేతబడులు చేయటానికో, వశీకరణాది క్షుద్ర విద్యలు సంపాదించటానికో నేను ఈ శాస్త్రాలు లోకానికి అందించటం లేదు. వీటి పరమ ప్రయోజనం అది కానే కాదు. విషయలోరులైన జనుల్ని మంచి మాటలతో మళ్లించి తత్వనిష్ఠులను చేయటం ఒక్కటే శాస్త్రాల యొక్క చివర ఫలం. ఇలా క్రమంలో శుద్ధి పొందాక తత్వమసి లాంటి మహావాక్యాలను వారికి బోధిస్తే వారి హృదయాల్లోకి ఎక్కుతాయి. వేదాంత భావన వారిలో స్థిరపడుతుంది. పీడాతుడికి ముందు రోగాలు నయం చేసి అటుపైన మంత్రోపదేశం చేశాడు విష్ణుదత్త యోగి. అందుకని అతడు కృతకృత్యుడు కాగలిగాడు. రోగాలు తగ్గనంతసేపు ఎవరికీ ఏ వేదాంతమూ తలకెక్కదు. అందుచేత మూఢలోకానికి సద్గురువు అవసరం ఎంతైనా ఉంది. అతను క్రమక్రమంగా వారికి అంతఃశుద్ధిని కలిగించి మహావాక్యాలను ఉపదేశించి స్వస్వరూప పరిజ్ఞానంతో ఆనందోపలబ్ధిని ప్రసాదిస్తాడు. ఈ మార్గంలో క్షణంలో కృతకృత్యుడు కాగలుగుతాడు. ఇక్కడ మరో ఉదాహరణ చెబుతాను విను. అనగా ఒక విప్రకాంత బిడ్డడికి జ్వరం వస్తే గృహవైద్యం చేస్తుంది. కషాయం పాత్రలో పోసి ఇచ్చి తాగమంటుంది. బిడ్డను బతిమాలుతుంది, బెదిరిస్తుంది, చివరకు భయపెడుతుంది కూడా. అయినా ఆ బిడ్డడు తాగటం లేదు. ససేమిరా ఆ కషాయం తాగనని అంటాడు. కటిక చేతు కషాయాన్ని ఎలా తాగుతాడు? అది మందు అని, త్రాగితే జ్వరం తగ్గుతుందని వాడికేం తెలుసు? చెబితే మాత్రం గ్రహించగల బుద్ధి వికాసం అతనికి లేదు. తాగనంటే తాగనంటున్నాడు. ఆ తల్లికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. లోపలికి వెళ్ళి ఇంత పటిక బెల్లం పట్టుకొచ్చింది. కషాయం తాగు, పటిక బెల్లం పెడతానని ఆశ పెట్టింది. ఆ బిడ్డడు వెంటనే తాగేశాడు కషాయాన్ని. తల్లి ఆ తెచ్చిన పటిక బెల్లంలోనే పిసరంత పెట్టి పంపించింది. మళ్ళీ వచ్చి అడిగితే ఇంకొంచెం పెట్టింది. ఇలా కొంచెం కొంచెం పెట్టి ఆ బిడ్డడు ఆటపాటల్లో పడిపోయేసరికి పటిక బెల్లాన్ని మొత్తం దాచేసింది. సురేశ్వర, ఈ శాస్త్రాలు, ఈ కళలు కలకండ ముక్కల్లాంటివి. తత్వోపదేశమనే కషాయాన్ని తాగటానికి అవి ఉపకరిస్తాయి. కైవల్యమే అసలు సిసలైన ఆరోగ్యం, అదే చివరి ఫలం. సంపూర్ణం. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.